నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గత వారం రోజులుగా ఎక్కడ విన్నా ఒకటే టాపిక్. బాహుబలి చూసారా? టికెట్లు దొరికాయా? బాహుబలి ఎలా ఉంది? ఫస్ట్ పార్టీ బాగుందా లేక సెకండ్ పార్టా? ఇంతకీ సెకండ్ పార్ట్ ఎలా ఉంది? బాహుబలి ఇంతటి చర్చనీయాంశం కావడానికి కారణమేంటి? కేవలం హైప్ క్రియేట్ చేయడం వల్లే ఇంతగా బాహుబలి మేనియా ఆవరించిందా లేక ప్రాజెక్టులో నిజంగానే అంత దమ్ముందా? ఫస్ట్ పార్ట్ లో మిస్ అయిన రాజమౌళి మార్క్ డ్రామా ఎమోషన్స్ సెకండ్ పార్ట్ లో కనిపించాయా? బాహుబలి నిజంగానే ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఇంతకీ బాహుబలి ది కంక్లూజన్ స్టోరీ ఏంటి? రెండేళ్లుగా కథ ఇంతగా కనెక్ట్ కావడానికి గల కారణాలేంటి? మొదటి భాగం విడుదలై అటు ఇటుగా 2 ఏళ్లు అయినా సరే కథలో అదే కనెక్టివిటీ. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ఒకే ఒక్క క్వశ్చన్ మార్క్ తో దేశమంతా ఈ కథ గురించే మాట్లాడుకుంది. ఒకసారి రీక్యాప్ లోకి వెళితే, అనగనగా మాహిష్మతి అనే రాజ్యం. ఆ రాజ్యానికి 2 వారసులు. వాళ్లలో నాజర్ పోషించిన పాత్ర బిజ్జలదేవ అవిటివాడు. దీంతో తన సోదరుడికి రాజ్యాధికారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. రాజు కావడంతో అతడొక యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. ఈ సమయంలో అతడి భార్యకు ఒక మగబిడ్డ పుడతాడు. ఆ మగబిడ్డడే అమరేంద్ర బాహుబలి, బిజ్జలదేవ భార్య శివగామి. ఈమె కూడా ఒక కొడుకును కంటుంది. అతడే భల్లాలదేవ. తాను కాలేకపోయినా తన కొడుకు రాజు కావాలన్నది బిజ్జలదేవ ఆలోచన. ఈ క్రమంలో తన భార్య శివగామితో తన ఆశను వ్యక్తం చేస్తాడు. కానీ రాజనీతి ప్రకారమే రాజు కావాలంటూ శివగామి ఒక ట్విస్ట్ పెడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, కాలకేయులతో ఎవరు యుద్ధం చేసి గెలుస్తారో వాళ్లే రారాజులంటూ ప్రకటిస్తుంది. సాంకేతికంగా భల్లాలదేవ విజయం సాధించినా అందులో తగిన యుద్ధనీతి లేని కారణంగా రాజ్యాధికారాన్ని బాహుబలికే అప్పగిస్తుంది శివగామి. మరోవైపు ఒక గూడెంలో పెరుగుతాడు శివుడు. ఇతడే బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలి. మరితను గూడెంలో ఎందుకు పెరిగాడు? ఇతడి తల్లి దేవసేనను భల్లాలదేవ ఎందుకు బంధించాడు? అవంతికా బృందం దేవసేనను తప్పించాలని ఎందుకు అనుకుంటుంది? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇవి మొదటి భాగం అనంతరం ఉదయించే ప్రశ్నలు. మొదటి భాగంలో తన నీతితో కూడిన వీరత్వం ద్వారా రాజుగా అవతరిస్తాడు బాహుబలి. రాజైన బాహుబలి దేశమంతా తిరిగి స్థితిగతులను తెలుసుకుని రమ్మంటుంది రాజమాత శివగామి. అలా దేశాటనకు బయలుదేరిన బాహుబలి కుంతల రాజ్య యువరాణి దేవసేన అందం, ధైర్య సాహసాలను చూసి ముచ్చటపడతాడు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించేస్తాడు. దేవసేన ప్రేమ గెలుచుకోవడానికి ఆమె రాజ్యంలోనే అతిథిగా ఉండిపోతాడు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న భల్లాలదేవుడు సైతం దేవసేనను సొంతం చేసుకోవాలనుకున్నాడు. బాహుబలి తన ప్రేమ విషయం రాజమాతకు చెప్పకముందే దేవసేనను తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైనా దేవసేనతో తన వివాహం జరిపించాలని తల్లి దగ్గర మాట తీసుకుంటాడు భల్లాలదేవుడు. కొడుకు కోరిక మన్నించిన శివగామి దేవసేనను తన కోడలిగా చేసుకోవాలని భావిస్తున్నట్టు వర్తమానం పంపుతుంది. శివగామి పంపిన వర్తమానం నచ్చని దేవసేన ఆమె పంపిన బహుమతులను తిప్పి పంపుతుంది. కానీ కుంతల రాజ్యంలోనే ఉన్న బాహుబలి, కట్టప్ప మాత్రం రాజమాత బాహుబలి దేవసేనల పెళ్లి చేయిస్తుందని నమ్ముతారు. ఈ నమ్మకంతోనే దేవసేనను మాహిష్మతికి తీసుకువస్తారు. ఇక్కడికి వచ్చాక కానీ అసలు విషయం తెలియదు. దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి భల్లాలదేవుణ్ణి రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షునిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైనా రాజమాతకు దూరం చెయ్యాలని భావిస్తాడు భల్లాలదేవుడు. తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్ర చేసి బాహుబలి దేవసేనపై అంతఃపుర బహిష్కరణ చేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి సామాన్యులతో కలిసి జీవిస్తూ మంచి పేరు సాధిస్తాడు. అసలు బాహుబలి బతికి ఉండగా తనకు రాజుగా గుర్తింపు రాదని గ్రహించి అతడి అంతానికి నిర్ణయించుకుంటాడు. బాహుబలి చేత మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. అసలు బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎందుకు ఒప్పుకున్నాడు? భల్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామికి తెలుసా లేదా? భల్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు? మహేంద్ర బాహుబలి భల్లాలదేవుణ్ణి ఎలా అంతమొందించాడన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. బాహుబలి చారిత్రక కల్పిత గాథ. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ ఓ చరిత్ర. చిత్రీకరణ ఓ చరిత్ర, విడుదల ఒక చరిత్ర, కలెక్షన్స్ ఒక చరిత్ర. అంతేకాదు, ఈ సినిమా 2 విభాగాలుగా చేయడం ఒక చరిత్ర. అయితే రెండిటినీ విజయవంతమయ్యేలా చేయడమూ ఒక చరిత్ర. మామూలుగా మన తెలుగులో సీక్వెల్స్ తీసి హిట్ చేయటం అంత తేలిక కాదు. గతంలో రామ్ గోపాల్ వర్మ, మనీ తదితర సినిమాల ద్వారా సీక్వెల్స్ ప్లాన్ చేసినా ఫస్ట్ పార్ట్ హిట్ కావటం తప్ప మరో భాగం విజయవంతమైన దాఖలాలు లేవు. ఆఖరికి వర్మ రక్త చరిత్రను 2 భాగాలు చేసి మొదటి భాగం మాత్రమే హిట్ చేయగలిగాడు. రెండో భాగంతో బోరు కొట్టించి జనాలను విసిగించిన పేరు సాధించాడు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే మన దగ్గర సీక్వెల్స్ విజయవంతమైనట్టు చరిత్రలో లేదు. ఎన్టీఆర్ అంతటి వాడు పెద్ద పెద్ద రామాయణ మహాభారతాలను కూడా ఒక్క భాగంలోనే మొత్తం కథ చెప్పేసి చేతులు దులుపుకున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఒక కథను 2 భాగాలుగా విభజించడమే కాకుండా ఆ 2 కథల్లోని కనెక్టివిటీని 2 ఏళ్లైనా అలాగే ఉంచటం అంత మామూలు విషయం కాదు. ఈ విషయంలో రాజమౌళి విజయం సాధించినట్టేనని చెప్పాలి. కథ ఇంత సజీవంగా ఉంచడంలో దర్శకుడు ఎక్కడ విజయం సాధించాడంటే కట్టప్ప బాహుబలి పాత్రల మధ్య విపరీతమైన అన్యోన్యత, అది కూడా మామా అని పిలుచుకునేంత సాన్నిహిత్యం. అలాంటి పాత్రల్లో ఒక పాత్ర మరో పాత్రను ఎందుకు చంపుతుంది అన్న ప్రశ్నతో గట్టి సస్పెన్సే మెయింటైన్ చేశాడు దర్శకుడు. కథలో బాహుబలిది కథానాయకుడి పాత్ర అయితే ప్రతినాయకుడైన భల్లాలదేవ పాత్రకు విపరీతమైన ప్రాముఖ్యతనిచ్చాడు దర్శకుడు. టఫ్ విలనీతో హీరో క్యారెక్టరైజేషన్ కి మంచి మార్కులు పడేలా చేశాడు. అసలు కథను మలచడంలోనే ఈ సూత్రాన్ని అమలు చేసింది రాజమౌళిలోని దర్శకుడి బుర్ర. బేసిక్ గా రాజమౌళి చిత్రాల్లో ఈ సూత్రం తప్పకుండా అమలు చేస్తుంటాడు. విక్రమార్కుడు, మగధీర, ఈగ తదితర సినిమాలను చూస్తే ఇదే తెలుస్తుంది. ఆఖరున మర్యాద రామన్న లాంటి కామెడీ హీరో నటించిన చిత్రంలోనూ ఇదే సూత్రాన్ని అప్లై చేశాడు రాజమౌళి. ఇలా బాహుబలి కథను మరింత పటిష్టపరిచిన అంశాల్లో విలని అద్భుతంగా పండించడం కూడా ఒకటి. బాహుబలి టైటిల్ కథానాయకుడి పాత్ర పేరు. ఒక పాత్ర పేరిట సినిమా రావడం హీరోయిజానికి సంబంధించిన విషయం, కానీ బాహుబలిలో కథానాయకుడిది కేవలం ఒక పాత్ర మాత్రమే. మిగిలిన పాత్రలు కూడా హీరో క్యారెక్టర్కి ఏమాత్రం తీసిపోవు. అసలు భల్లాలదేవ, శివగామి పాత్రలు సినిమాలో ఎంత కీ రోల్ ప్లే చేశాయంటే అంత. భల్లాలదేవ పాత్రే ఈ సినిమాకు ప్రాణం. హీరో క్యారెక్టర్ ఇంతగా ఎస్టాబ్లిష్ అయిందంటే అందుకు కారణం రానా పోషించిన ప్రతినాయక పాత్ర భల్లాలదేవ. ఆ హైటు, ఆ వెయిటు, అందుకు తగిన విధంగా తీర్చిదిద్దిన విధం సినిమాకే ప్రత్యేకం. పాత్రకు ఉన్న వైవిధ్యం గురించి మాట్లాడాలంటే మొదట మాట్లాడాల్సింది భల్లాలదేవ గురించి. ఆ తర్వాత అంతగా పేరు సాధించిన మరో పాత్ర శివగామి. తన మాటే వేదంగా, తాను చేసిందే శాసనంగా శివగామి పాత్ర ఈ సినిమాలో ఎంతో కీలకం. తన కంటి చూపుతోనే రాజ్యపాలన చేసిన ధీశాలిగా నటించింది. ఇటు రాజమాతగా, అటు ఒక తల్లిగా 2 భిన్నమైన భావావేశాల మధ్య నలుగుతూ రమ్యకృష్ణ అసాధారణంగా నటించింది. ఈ పాత్రల స్వరూప స్వభావాలేంటో ఇప్పుడు చూద్దాం. క్యారెక్టర్లోనే సూపర్ క్యారెక్టర్ గా తెలుస్తుంది రానా వేసిన భల్లాలదేవ పాత్ర. ఈ పాత్ర ఎంతటి పవర్ఫుల్ అంటే బాహుబలి క్యారెక్టర్ అయినా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కానీ ఈ క్యారెక్టర్లోని రాయల్ లుక్ ఒకేలా ఉంటుంది. ఒక్కసారి రాజుగా ప్రతిష్ఠితమైన భల్లాలదేవుడు వెనక్కు తగ్గడు. 2 భాగాల్లోనూ కనిపించే మెయిన్ క్యారెక్టర్ రానా పోషించిన భల్లాలదేవ పాత్ర. మొదట యువకుడిగా, తర్వాత మధ్య వయస్కుడిగా, ఆ తర్వాత వృద్ధుడిగా పాత్రలో భిన్నత్వం ప్రదర్శిస్తాడు రానా. ఈ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు, రాసిన మాటలు ఎంతో పవర్ఫుల్ గా కనిపిస్తాయి. అనునిత్యం తన సోదరుడిని దెబ్బతీస్తూ అతన్ని ఎన్నటికీ తన రాజ్యపీఠం మీద పట్టు సాధించనివ్వకుండా చేయటంలో కుతకుతలాడుతూ కనిపిస్తుంది పాత్ర. హీరో పాత్ర ప్రభాస్ కు ఎంతగా సూట్ అయ్యిందో సరిగ్గా విలన్ గా రానా తప్ప మరొకరికి సాధ్యం కాదని చెప్పక తప్పదు. భల్లాలదేవుడిగా రానా అంతగా మ్యాచ్ అయిపోయాడు. అలాగని రానా ఈ క్యారెక్టర్ చేయటం అంత సులభం కాలేదు. ఎన్నో ఎక్సర్సైజులు, మరెన్నో ఎక్విప్మెంట్లు, దేశ విదేశాల నుంచి తెప్పించిన జిమ్ ఎక్విప్మెంట్ తో రానాను రాటుదేలేలా చేశాడు రాజమౌళి. భల్లాలదేవుడి ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లలో మోత మోగుతుంది. అంతగా పండింది పాత్ర. ఇదే సినిమాలో హీరో, విలన్లతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పాత్ర శివగామి. వాస్తవానికి యుద్ధం బాహుబలి, భల్లాలదేవ మధ్య అయినా బలమైన క్యారెక్టరైజేషన్ తో శివగామి క్యారెక్టర్ తానేమీ తక్కువ కాదనిపిస్తుంది. రాజమాతగా రమ్యకృష్ణ ఈ పాత్రతో చేసిన మాయలు అన్నీ ఇన్ని కావు. మాహిష్మతి పాలన ఎంతో పారదర్శకంగా ఉంటుందని చెప్పడానికి మొదట్లో బాహుబలిని రాజుగా ఎంపిక చేయటం ఒక ఎత్తు, దేవసేనను పెళ్లి చేసుకున్న సమయంలో రాజధర్మం తప్పించినందుకు అతన్ని సేనానిని చేయటం మరొక ఎత్తు. అమరేంద్ర బాహుబలి బిడ్డను కాపాడ్డం, అదే సమయంలో భల్లాలదేవ సేనల చేతిలో మరణించటం ఇంకొక ఎత్తు. మెలోడ్రామాలో భాగంగా క్యారెక్టర్లో ఎన్నో వేరియేషన్స్. కేవలం రమ్యకృష్ణకు తప్ప ఇది ఇంకొకరికి సాధ్యం కాదన్నట్టు కనిపిస్తుంది ఈ పాత్ర. కథను ఒక శిల్పంలా చెక్కాలి. ఆ శిల్పానికి ప్రాణం పాత్రలే. పాత్రల గమనమే కథాగమనం. ఎప్పుడైతే పాత్రలు పేల్తాయో కథ పేలుతుంది. సినిమా అంతగా జనం నోళ్లలో నానుతుంది. అసలు ఒక క్యారెక్టర్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది అంటే ఇక ఆ సినిమా హిట్టే. ఈ సినిమాలో హీరోతో పాటు అంతే సమానంగా పేలిన పాత్రలున్నాయి. వాటిలో దేవసేన, కట్టప్ప పాత్రలు అత్యంత ముఖ్యమైనవి. కట్టప్ప అయితే దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నతో ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడుకున్నారంతా.
కట్టుబానిసత్వానికి కరెక్ట్ సింబల్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది కట్టప్ప క్యారెక్టర్. తనదైన అందచందాలతో బాహుబలి పరాక్రమానికన్నా మించి ఆకర్షించింది దేవసేన. కత్తిపట్టిన కాంతామణిగా, విల్లంబులతో వీరనారిగా చెలరేగింది. అదే సమయంలో అత్యంత అద్భుతమైన అందాలను ఆరబోసి ప్రేక్షకులను పరవశింపచేసింది. ఈ పాత్రలు అన్నిటికన్నా ముందు మాట్లాడుకోవాల్సిన పాత్ర బాహుబలి. బాహుబలి పాత్రకు ప్రభాస్ ప్రాణం పెట్టేశాడు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ఏకకాలంలో భిన్నమైన పాత్రలు పోషించాడు ప్రభాస్. టైటిల్ రోల్ చేసిన ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కట్టప్ప 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 ఈ పాత్ర సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. గత 2-3 ఏళ్ల నుంచి ఈ పాత్ర ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే వస్తోంది. మిర్చి లాంటి 1-2 తెలుగు సినిమాల్లో నటించిన సత్యరాజ్ చేశాడు ఈ పాత్ర. అప్పట్లో సత్యరాజ్ అంటే ఇతర భాషా నటుల్లాగే భావించారందరూ. ఇప్పుడు సత్యరాజు కూడా ఊహించనంత ఫేమ్ వచ్చేసింది ఈ పాత్రతో. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక ప్రశ్నతో కట్టప్ప పేరు దేశమంతా మారుమోగింది. కామన్ మ్యాన్ నుంచి పీఎం వరకు అందరూ ఈ క్యారెక్టర్ పేరు ప్రస్తావించిన వాళ్లే. ఈ సినిమాలో మరో చర్చించుకోదగ్గ పాత్ర దేవసేన. దేవసేనగా అనుష్క చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అటు తమన్నా మొదటి భాగంలో అందాలను ఆరబోస్తే, ఇటు రెండో భాగంలో అనుష్కదే అందమంతా. మొదటి భాగంలో డీగ్లామరైజ్డ్ గా కనిపించిన అనుష్క రెండో భాగంలో కంప్లీట్ వేరియేషన్ చూపించిన విధం గురించి మాట్లాడుకుంటున్నారంతా. ప్రభాస్ ఈ సినిమా కోసం 4 ఏళ్ల విలువైన సమయం కేటాయించాడంటే క్యారెక్టర్ ఎంత గొప్పదో ఊహించుకోగలం. మొదటి భాగంతోనే ఇంటర్నేషనల్ ఫేమ్ సాధించాడు ప్రభాస్. ఈ సినిమాలో బాహుబలి 1, 2గా కనిపించడం కోసం ప్రభాస్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. తెర మీద నటించిన నటన కన్నా తెర బయట ఎంతో కటువైన నియమాలను పాటించి బలిరా బాహుబలి అనిపించాడు. బాహుబలిగా నటించిన ప్రభాస్కు ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చి పడింది. వచ్చే రోజుల్లో ప్రభాస్కు హాలీవుడ్ నుంచి అవకాశాలొచ్చినా వస్తాయన్న మాట వినిపిస్తోంది. దీనంతటికీ కారణం పాత్రలో దాగి ఉన్న పౌరుషాగ్నులు, వీరావేశ విన్యాసాలు. అసలు సిసలైన రారాజుగా ప్రభాస్ చేసిన నటనే అన్న ప్రశంసలు అందుతున్నాయి. ఇది బాహుబలి ది క్యారెక్టరైజేషన్. ఎన్నో ఏళ్ల శ్రమ, మరెన్నో కోట్ల పరిశ్రమతో వచ్చిన బాహుబలి 1000 కోట్ల వసూళ్ల దిశగా సాగుతోంది. మరి తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెల్లివిరియాలని కోరుకుంటూ సెలవు. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.